హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. భారతదేశంలో అస్థిపంజరాల సరస్సు అంతుచిక్కని రహస్యాలు. ఈ విశాల ప్రపంచంలోనే కొన్ని విషయాలు అత్యంత ఆశ్చర్యకరంగా ఉంటే మరికొన్నిటిలో అంతులేని విషాదం దాగి ఉంది. అయితే అటువంటి విషయాల్లో కొన్ని వేల ఏళ్లుగా నిగూఢ రహస్యంగానే మిగిలిపోతున్నాయి. వాటిపై వందల ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్న విషయం మాత్రం కొలిక్కి రావడం లేదు. ఇటువంటి వాటిల్లో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి. అటువంటి కోవకి చెందినదే ఉత్తరాఖండ్లోని స్కెలిటన్ లేక్. ఇక్కడ దాదాపు 600 మానవ అస్థిపంజరాలు సరస్సు అడుగు భాగంలో ఉన్నాయి. ఈ ప్రాంతం ఇప్పుడిప్పుడే పర్యాటకుల్ని ఆకర్షిస్తోంది. పర్యాటకులకు స్వర్గధామం ఉత్తరాఖండ్. ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అందాలతో మదిదోచే ఈ రాష్ట్రంలో పర్యటించాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే రాష్ట్రంలోని రూప్కుండ్ ప్రాంతానికి వెళ్లే పర్యాటకులు మాత్రం భయానక అనుభవంతో తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ సరస్సు తీరంలో నిత్యం వందలాది మనుషుల అస్థిపంజరాలు ప్రత్యక్షమవుతాయి. అయితే ఈ అస్థిపంజరాల సరస్సు గురించి మీకు తెలియని విషయాల్ని ఈ వీడియోలో చూడండి. చమోలీ జిల్లా సముద్ర మట్టానికి 5029 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ఏడాదిలో అత్యధిక రోజులు మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రాంతం ఎంతో అందంగా భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. అయితే మంచు కరిగిన తర్వాత మాత్రం ఆ ప్రాంతమంతా భయానకంగా మారిపోతుంది. తీరం వెంట వందలాది అస్థిపడ్డాయి. అయితే ఆ అస్థిపంజరాలు ఎవరివి? అక్కడ వందల సంఖ్యలో ప్రజలు ఎందుకు చనిపోయారు? అసలు ఏం జరిగింది? ఇలాంటి విషయాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. కశ్మీర్ జనరల్ జోరోవర్ సింగ్, అతడి సైన్యం 1841లో టిబెట్లో జరిగిన యుద్ధంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని మరణించారని స్థానికులు చెబుతారు. అయితే మరికొందరు మాత్రం వేరే కారణాలు చెప్తారు. కనౌజ్ జస్దావల్ రాజు, అతడి కాబోయే భార్య బలంపా, వారి సేవకులు నృత్య బృందంతో కలిసి నందాదేవి ఆలయాన్ని సందర్శించుకుని తిరిగి వెళుతుండగా మంచు తుఫాను ఏర్పడింది. దీంతో వారంతా మంచులో చిక్కుకుని అక్కడికక్కడే చనిపోయారు. ఈ మిస్టరీపై 2014లో శాస్త్రవేత్తలు 200కి పైగా అస్థిపంజరాలపై పరిశోధనలు జరిపి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. వీరిలో ఎక్కువ భాగం మధ్య వయస్కులే. 35 నుంచి 40 ఏళ్ల మధ్య వయసు వాళ్లే ఉన్నారని, పసివాళ్లు గాని చిన్నపిల్లలు గాని లేరని, కొందరు వృద్ధ మహిళలు ఉన్నారని, అందరూ దాదాపు మంచి ఆరోగ్యవంతులే అని, వీరంతా ఒకే సమూహానికి చెందిన మనుషులని, 9వ శతాబ్దంలో సంభవించిన ఒక విపత్తు కారణంగా వీరందరూ మరణించారని ఓ అంచనా. అక్కడ నివసించిన గిరిజనులని తెలిసింది. పుర్రెల వెనక భాగంలో క్రికెట్ బంతి సైజు రంధ్రాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. అయితే అవి యుద్ధం లేదా ఆయుధాల వల్ల ఏర్పడినవి కావని, వడగళ్ల వాన వల్ల కావచ్చని అభిప్రాయపడ్డారు. ఇవి కూడా కేవలం అంచనాలు మాత్రమే. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. రూప్కుండ్ సరస్సుపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడి రహస్యాన్ని తెలుసుకోవడానికి హైదరాబాద్లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంతర్జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి 10 ఏళ్లుగా పరిశోధనలు చేస్తూనే ఉంది. ఈ పరిశోధనల్లోనే ఈ అస్థికలకు వేల ఏళ్ల చరిత్ర ఉందని బయటపడింది. 2004 సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ అస్థిపంజరాలు 850 సంవత్సరాల క్రితం నాటివని తేల్చారు. అయితే ఒకేసారి వందలాది మంది మృత్యువాత పడ్డానికి దారి తీసిన పరిస్థితులేమిటి అనేది ఇప్పటికీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఇప్పుడు ఆ ప్రదేశానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ఎప్పుడైనా ఉత్తరాఖండ్ వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్రాంతాన్ని సందర్శించండి. అస్థిపంజరాల మాట పక్కన పెడితే ఈ ప్రాంతంలో ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారా చేరుకోవచ్చు. ఈ సందర్భంగా ఎన్నో జలపాతాలు, అందమైన పూల తోటలు మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వర్షాకాలం, చలికాలం సీజన్లో ఈ ప్రాంతానికి వెళ్లడం చాలా రిస్క్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ like, share, comment and subscribe to IView Entertainments.